అనగనగా ఒక ఇల్లు, అందులో ఒక బెడ్రూమ్. ఆ బెడ్రూమ్లో నుంచి రోజు ఒక రకమైన శబ్దం వస్తుంది. రాత్రైతే ఇంకా ఎక్కువ వినిపిస్తుంది. ఆ శబ్దానికి ఆ ఇంట్లో ఉండేవాళ్ళు చాలా భయపడిపోతున్నారు. ఏంటా శబ్దం అని ఎటు చూసినా ఏముండట్లేదు. కానీ కట్ చేస్తే తెలిసిన విషయం ఏంటంటే అది మేం చెప్పుడు కాదు, మీరు చూస్తేనే మంచిగుంటది, చూసేయండి. ఇదిగో ఈ కిటికీ ఉన్న ఇంట్లోంచే వింత వింత శబ్దాలు వస్తున్నాయి. ఇందులో ఉండే వాళ్ళకి భయం పుట్టిస్తున్నాయి. తీరా లోపలికి వెళ్ళి చూస్తే వావ్వరే విడ్డో, తేనె తట్టలు, ఇల్లు పైకప్పంతావే ఉన్నాయి కదా. అగ చూడండి, తేనెటీగలు జుయ్ అని ఎట్లా సప్పుడు చేస్తున్నాయో ఈ సౌండ్కే ఇంట్లో భయపడ్డారట. రాత్రి సప్పుడు ఎక్కువ వచ్చేసరికి దయ్యాలు భూతాలని అనుకుంటారు కదా, మరి అందుకే ఇంకా ఎక్కువ వణికిపోయినరు. ఇవేమో ఇల్లు సీలింగ్ లోపల ఉండేసరికి వాళ్ళకి నవ్వలేదు. అయితే ఒక రోజు కిటికీలోంచి తేనెటీగలు ఒక్కొక్కటి వస్తున్నాయట, కొన్ని ఏమో బయటికి పోతున్నాయట. వాటిని చూసిన ఇంటైనాకెందుకో డౌట్ వచ్చి హనీ కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు తెలివి ఒక కెమెరాను సీలింగ్ లోపల పెట్టి చూస్తే ఈ తేనె తిట్టలుగా నచ్చినాయట. మరి ఎన్నేళ్ళు అవుతుందో ఏమో గాని వీళ్ళ అంచనా ప్రకారం అయితే దగ్గర 1,80,000 తేనెటీగలు ఉన్నాయట. ఈ తేనె తట్టల నుంచి 40,000 లీటర్ల ప్యూర్ తేనె వచ్చే ఛాన్స్ ఉన్నదట. ఈ ముచ్చట తెలవంగానే ఇంటోనర్ పర్షాన్ అయ్యిండు. అసలే బెడ్రూమ్ అయ్యే పన్నాక అన్నిటికన్నీ లేచి వచ్చి కుడితే ఎట్లుండు, ఏంది పరిస్థితి, అమ్మో తలుసుకుంటేనే భయం అవుతున్నది. ఇంకా నయ్యం అదృష్టం మంచిగా ఉండి ఎవరికి ఏం కాలేదు. ఇప్పుడు 40,000 లీటర్ల స్వచ్ఛమైన తేనె వెళ్తుంది కాబట్టి సంతోషంగానే ఉన్నది కావచ్చు. కానీ ఎందుకైనా మంచిది జర పైలం మళ్ళొకసారి తేనెటీగలు ఇంట్లోకి రాకుండా చూసుకుంటే మంచిది.